జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ కానివ్వండి, 3132 బీటెక్ రిజల్ట్స్ కానివ్వండి రిలీజ్ అయిపోయినాయి, చాలా రోజులు అవుతుంది. సో చాలామంది ఆర్సీ, ఆర్వీ, సివిలకి అప్లై చేసున్నారు. సో వాటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఇంతకుముందులా కాదు, 2122 కానివ్వండి, 3132 కానివ్వండి, ఈ ఆర్సీ కూడా కాదు, ఆర్వి రీవాల్యుయేషన్ మాత్రం ఆన్లైన్లో జరుగుతుందండి. యూనివర్సిటీలో ఆఫ్లైన్లో లేదు, ఓన్లీ త్రూ ఆన్లైన్. 2122, 3132 ఆర్వి పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఆర్సీ, సివి వీటి పరిస్థితి, ఈ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్స్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ 2122 బీటెక్ ఆర్సీ, ఆర్వి, సివి అనేది ఏదైతే ఉందో, ఆర్సీ వచ్చేసరికి ఎక్కువ మంది ఆప్ట్ చేయలేదు. ఒకవేళ అప్లై చేస్తున్నా కూడా అది అయిపోయింది, పాటికి ఉండదు. అయితే ఆర్వి వచ్చేసరికి ఆన్లైన్లో జరుగుతూ ఉంది, 2122, 3132. ఇక ఆఫ్లైన్ అనేది లేదు. ఇక సివి అనేది ఏంటంటే మిమ్మల్ని అది వాల్యుయేషన్ చేసేటప్పుడు యూనివర్సిటీకి రమ్మని చెప్తారు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఫోటో క్యాప్కి వీటికి ఆర్డర్ చేసుకుంటారు. అయితే ఈ 2122 ఆర్సీ, ఆర్వి రిజల్ట్స్, సివి రిజల్ట్స్ వచ్చేసరికి ఏప్రిల్లో రిలీజ్ అవుతాయండి. 3132 బీటెక్ ఆర్సీ, ఆర్వి, సివి రిజల్ట్స్ వచ్చేసరికి ఈ ఏప్రిల్లో ఈ 2122 బీటెక్ ఆర్సీ, ఆర్వి రిలీజ్ అయినా ఒక 1 వీక్ కానీ 10 డేస్కి కానీ రిలీజ్ చేస్తారు. మరి ఆర్సీఆర్వీకి అయితే ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనేవి ఏమి ఉండవు, ఎందుకంటే ఇవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి. అది కాకుండా ఫస్ట్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్నీ అయిపోయినాయి. సో వీటి పని మీదే ఉంటున్నారు. సో ఇవి అయిపోయిన వెంటనే ఇక రిలీజ్ చేసేస్తారు. వేరే చేసేది ఏముండదు, దానికి చేంజ్ ఉంటే చేంజ్, లేకపోతే నో చేంజ్. ఇక డబ్బులు రిటర్న్ అయ్యేది అదంతా మీకు తెలుసుగా, 15% చేంజ్ ఇదంతా చూసుకొని చేస్తారు. సో ఇక మేలో వచ్చేసరికి సెట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అందుకనే ఇది ముందుగానే డిక్లేర్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను.